నమస్తే. సో, ఈ ప్రజావాణిలో ఎక్కువ శాతం చూసుకుంటే భూములకు సంబంధించిన సమస్యలపైనే ప్రజలు ఎక్కువ రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో, ప్రెజెంట్ మనతోని ఇక్కడ గద్వాల, జోగులాంబ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. సో, వాళ్ళది కూడా భూమికి సంబంధించిన విషయం నడుస్తుంది. సో, దాని ద్వారా ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినాం అండ్ ఇంకోసారి మళ్ళీ ఈ రోజు వస్తున్నామని చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఒకసారి వారితోనే అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం సార్. నేను గద్వాల జిల్లా జోగులాంబ దరూర్ మండలం దరూర్ గ్రామం. సార్ నేను పొలం కొనుక్కొని 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయితే నాకు ఒక ఆమె సరోజ అనే టైం ఒక ఎకర పొలం అమ్మింది. ఆ ఎకర పొలం అమ్మిన తర్వాత ఆమె మీద వాళ్ళ పాలలు కేసు వేసినారు. కేసు వేసిన తర్వాత ఒక 5 ఏళ్ళకు ఒక కేసు తెగిపోయింది. 5 ఏళ్ళకు ఒక కేసు తెగిపోయిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకు ఒక కేసు తెగిపోయింది. అవతల గతం ప్రభుత్వంలో మాకు ఏం జరగలేదు న్యాయము. ఈ ప్రభుత్వంలో జరుగుతుందని మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి అన్న గారికి ఒక దయచేసి ఓ దరఖాస్తు పెట్టిపోయినాము. దరఖాస్తు పెట్టిపోతే దాన్ని ఒక నెల అయింది. మాకు చదువు లేదు ఏం లేదు. మేము పోయి మళ్ళీ తహసీల్దార్ గారిని, ఎంఆర్ఓ గారిని, గిరిదవారిని అందరిని అడిగితే ఏమాయబా మా పాస్బుక్లు మాకు ఎక్కియండి. ఏముందని ఎక్కియాలా నీకు బుక్కు? ఏముంది నీతోనా? ఏం పంపించిండు రేవంత్ రెడ్డి? ఏం పంపించిండు నీకు? దీని మీద చదివినవా? ఇది నీవే తెచ్చినవా కాగితము? నువ్వే పుట్టించుకొచ్చినవా అంటది ఎంఆర్ఓ మేడము. వాళ్ళు ఎంఆర్ఓ మేడకు కూడా కొన్ని తెలియకుండా లతీఫ్ సార్ అని ఉన్నాడు ఒక ఆయన మొత్తం ఏ వివరాలైనా దాచి పెడుతున్నాడు ఆయనకు తెలియకుండా. ఆయన కొత్తగా వచ్చిన ఆయన ఏం చేస్తుందంటే ఆయన ఏమి సమస్య ఎక్కడ సమస్య అని తెలుసుకున్నది. ఆయన తెలుసుకున్నకుండా మొత్తం అందరం గసక్కంటది, అందరం గదిలిచి పడేస్తుంది, అరుస్తుంది. ఆయమని చూసి మేము భయపడే ఒక రావాలా. ఏం సమస్య ఏం లేదమ్మా, పాస్బుక్ ఎక్కేంటే ఎక్కేము. నీవు రేవంత్ రెడ్డి కన్నా పోయిరా, ఎక్కడన్నా పోయిరా, నీవు ఎవరితోనికైనా పోయిరా, ఎక్కడ తిరిగినా కాగితాలు మళ్ళీ మా కాడికే వస్తాయి. మా కాడికి వస్తే వాళ్ళు ఏమన్నా రాయక మా సమాధానం మేము లేనిది కూడా రాసి పంపిస్తాం అంటారు. మళ్ళీ ఏం చేయలేదు సార్ ఈ ప్రభుత్వంని. మేము ఇప్పుడు ఈయన మంచిగా చేస్తాడని వస్తే ఈయన కూడా ఇప్పుడు మనకు 2వసారి అయింది. కావాల్సి జరుగుతుందని మళ్ళీ వచ్చినాము. ఇది ఒక్కసారి పోయిరండి అని వేరే పెద్ద మనుషులు వాళ్ళు ఒక్కసారి మళ్ళీ పోయిరండి ఆయన దగ్గర కంటే వచ్చినాము. మళ్ళీ ఈసారి ఏం జరుగుతుందో ఏం లేదో తెలియదు మాకు. ఇంకా లేదంటే మాకు ఏం లేదు సిద్ధం. మాకు ఊర్లో ఎవరు న్యాయం జరగలేరు. ఊర్లో టీఆర్ఎస్ పార్టీ వల్లనే 10 సంవత్సరాలు భూమి ఆగింది. ఒక ఎకర పొలం అవతలలో మళ్ళీ గిరిదవారు వాళ్ళు ఏం లంచం తింటారో ఏం లేదో. మాకైతే పైసలు లేవు. మనం పెట్టిన దరఖాస్తులే లేదు, పెట్టిన కాగితాలే లేవు. తిరిగి కలెక్టర్ పెట్టినాం, గిరిదవారు పెట్టినాం, ఎక్కడ పెట్టినాం. ఆఖరి లాస్ట్కి మళ్ళీ ఒక ఆయన ఏం చెప్పినంటే తీర్మారు మల్లన్న దగ్గర ఆడకన్నా పోతే కూడా ఆయన జరుగుతుంటే తీర్మారు మల్లన్న దగ్గర కూడా వినాం. తీర్మారు మల్లన్న దగ్గర పోతే ఆయన ఫోన్ చేసి మాట్లాడిండు ఆయన దగ్గర. ఏమ్మా దీని సమస్య ఏం లేదంటే నా కాడికి ఆయన వచ్చిలేడు, నా కాడికి ఏం చేసలేడు, రమ్మను చేశాను. అమ్మ ఇది ఫోన్ అంటే మాట్లాడు, ఫోన్ ఆయన చెప్పినాడంటే ఫోన్ కూడా తీసుకుంటలేదు, ఆయన మాట్లాడతలేదు. లతీఫ్ సార్ మొత్తం మోసం చేస్తున్నాం. మాకి న్యాయం అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అన్న గారికి దయచేసి మేము ఏం చేస్తున్నాం, ఆయన కాళ్ళకు కూడా నమస్కారం చేస్తాం. మా మీది అప్పుడు 1,50,000 కొనుక్కున్నాం ఒకప్పుడు పొలము. ఇప్పుడు 40 లక్షలు దాకా రికార్డ్ చేస్తుంది. వాళ్ళ ఊర్లో రెడ్లు మోసం చేసి లీడర్లకి అధికారులకు ఫోన్ చేసి చేయొద్దండి దాని భూమి అట్లే ఆపండి అని చెప్తుంటారు ఊర్లో పెద్ద మనుషులు. వాళ్ళ వలన ఆగింది. నాకు దయచేసి అన్యాయం జరుగుతుంది. రిజిస్టర్ ఆఫీస్ చేసుకున్నా రిజిస్టర్ కాగితాలు కూడా చెల్లవని వాళ్ళు ఒక ఊర్లో పుకారైతున్నారు. ఆయన నేను దరఖాస్తు పెట్టిన ఆయన నేను ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పోయినా అది ఆయన కానీ న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి సారికి ఒకసారి పెట్టినాం, మళ్ళీ ఇంకొకసారి కూడా పెడతాం. ఆఖరి మినిస్టర్ నా పిల్ల తల్లి వచ్చి ఆయన దగ్గర నేను చచ్చిపోతాం. మాకు ఇంకా ఏమి న్యాయం లేదు, మాకు చదువు లేదు, ఏమి లేదు. అవసరమైతే వాళ్ళు ఏమంటారు ఎక్కడైనా పోయిరా, నువ్వు అవసరమైతే మోడీ దగ్గర కూడా పోయిరా అంటారు వాళ్ళు అధికారులు లతీఫ్ సార్ వాళ్ళు. ఎందుకంటే అంటే అహంకారంతో ఎందుకు అట్లా మాట్లాడు? ఎందుకంటారు నీదేముంది, నా వెనక ఎవరు లేరు, నాకు బలము లేదు, నాకు చదువు లేదు, నన్ను ఎవరు పోతే న్యాయంగా పోతుండా. లంచం అడతారు, నాతో లంచం లేదు, నాతో పైసలు లేవు, నేను కూలి చేసుకొని బతకాల. అంతే చూడు సార్, అంతే జరిగింది, అక్కడ ఏం లేదు. అందుకని మేము దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారికి ఫస్ట్ సారి వచ్చిపోయినా మళ్ళీ ఇప్పుడు 2వసారి కూడా దరఖాస్తు పెట్టినా. ఇంకా ఆయన చేయకపోతే మా పిల్ల తల్లి వచ్చి ఇంకొక మందు డబ్బా తెచ్చుకొని నేను తాగిన చచ్చిపోతాం. ఇంకా మాకు ఏరే న్యాయం ఏం లేదు. ఇంకా సో మీరు ఇంత ముందు కూడా ఒకసారి వచ్చినా అన్నారు కదా, సో వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అధికారులు? ఇక్కడ రికార్డులు అయితే తీసుకున్నారు, దరఖాస్తులు తీసుకున్నారు. వాళ్ళు దరఖాస్తులు తీసుకొని నీ చెల్లుకి మెసేజ్ వస్తుంది అన్నారు. అట్లా చెల్లు వచ్చింది. దీన్ని తీసుకొని పోతేనే వాళ్ళు ఏమంటారంటే ఏం రాసిండు రేవంత్ రెడ్డి అన్న, ఏం పెట్టిండు దీని అంటారు. మాకు చదువు లేదు, దీంట్లో ఏం పెట్టింది తెలియదు, ఏం డేట్ ఇచ్చింది తెలియదు, ఏం సంతకం చేసినాం అని కూడా అంటుంటారు. మాకు ఏం తెలియదు. దీంట్లో మేము ఆయన ఇచ్చినది తీసుకొని పోయినాం. మేము మాకు అన్యాయం జరుగుతుంది దరూర్ మండలంలో అంతే సార్. అందుకని మాకు ఏం లేదు. ఇంకా అవసరమైతే చనిపోతాం మేము అందరం వచ్చి. ఇంకా మాకు ఏం లేదు. ఇది 1 ఎకరనే పొలం ఉంది. ఈ ఒక్క ఎకరకే 10 సంవత్సరాలు అయిందని కొట్లాడబట్టి. ఇంకా నాకు ఎవరు న్యాయం చేసలేరు. ఇంకా సో మీ ఊర్లో అది ఎవరైతే మీ అధికారులు మిమ్మల్ని అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు కదా, సో మళ్ళీ వారిపైన కలెక్టర్ గానీ అట్లా ఫిర్యాదు చేయడం జరిగిందా? కలెక్టర్ కూడా పోయినాము. ఇప్పుడు మళ్ళీ కొత్త కలెక్టర్ వచ్చిన అంటున్నారు. ఆయన కలెక్టర్ దగ్గర పెట్టినాడు. ఆయన ఏం చేస్తుందంటే వీళ్ళు ఏమి అబద్ధాలు రాసి పంపుతారో ఏం లేదో, వాళ్ళు దీని గురించి ఏమి డీటెయిల్స్ తెలుసుకుంటలేరు. దాన్ని వాళ్ళు
ఆడ ఏం ప్రాబ్లం ఉంది ఏం లేదని అస్సలు తెలుసుకున్నారు వాళ్ళు రాసినది వాళ్ళు చూసుకుంటారు. ఇదే రాసినారు లేనిది కూడా ఉన్నది కూడా రాస్తారు. లంచం ఇచ్చిన వాళ్ళకి దాన్ని సమస్య ఏంది దాన్ని ఏం లేదని కరెక్ట్ చేస్తారు. ఇది మనకు ఉన్నది లేనిది కూడా ఒక అబద్ధాలు చెప్పి లంచం కావాలంటారు. వాళ్ళు మొత్తం లంచం లేదు సార్ మాకు ఇంకా ఎంతే ఏం లేదు. అందుకని మాకు ఈడకి వచ్చినాం. కోర్టు కూడా తీర్పిచ్చింది. కోర్టులో నాణ్యత కోర్టు కూడా టిక్కరిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఏం చేయలేం మామూలుగా అప్పుడు చెప్పు చనిపోవాలా. రేవంత్ రెడ్డి అన్న కాలు పట్టుకుందామంటే 2 సార్లు వచ్చినాం. ఆయన లేడు ఈడ. ఎవరు కలుస్తాడో ఎవరికి లేదో మా బీద వాళ్ళకి మాకేం కలుస్తాడు. ఆయన చాలా అధికారులకు చెప్పినాడు. ఆయన టీవీలో అక్కడ ఇక్కడ చూసే వచ్చినాం మేము ఆయన కాడికి. ఆయన దగ్గర న్యాయం జరుగుతాను వచ్చినాం. ఒకసారి ఇచ్చినాం. ఇప్పుడు కూడా లోపలికి పోయి దరఖాస్తు పెట్టింటే వాళ్ళు ఏమన్నారంటే నీ దగ్గరికి భూమి వల్లే వస్తారు, నువ్వేం టెన్షన్ పడదు, చనిపోవద్దు, ఏం చేయొద్దు అన్నారు. ఇంకోసారి కూడా వస్తాం ఆయన దగ్గరికి. మాకు ఏం చేస్తాడో న్యాయం ఆయననే చేయదు. అయితే ఈ రోజు వెళ్ళిరా లోపల? వెళ్ళినాం దరఖాస్తు పెట్టినాము. నువ్వేం భయపడదు అది ఇది ఏం చేసుకున్నదో మేము ఈ నంబర్ వల్ల వస్తారు మీ ఇంటికాడికే వస్తారు అంటుండ్రు వాళ్ళు. ఎన్ని వద్దులు ఆగాలని అడిగేది ఉండే మీరు? ఆడితే ఇంకో నెల పడుతుంది అన్నారు. నెల పడుతుంది అన్నారు. చూడండి మనం నెల రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిపోతాం సార్. వచ్చిపోతాం. మేము ఇంకా రాకుంటే ఏం చేస్తాం? ఇంకో నెల చూస్తాం, ఇంకో 2 నెలలకు చూస్తాం. 10 సంవత్సరాలు ఆగినామంటే ఇది ఒక నెల. ఇప్పుడు ఆయన వచ్చింది కొత్తగా వచ్చినాడు. ఆయన కూడా మనం చూడాలిగా సార్ అని. లేనోళ్ళు ఎన్నో చెప్తుండ్రు. వాళ్ళ అవతల వాళ్ళు మొత్తం ఆపుతుండ్రు. మొత్తం టీఆర్ఎస్ వల్లనే నా భూమి ఆగింది. టీఆర్ఎస్ పార్టీ వల్లనే మొత్తం టీఆర్ఎస్ అధికారులు ఎక్కడెక్కడ భూములు ఎవరెవరు బీద వల్ల అన్యాయం చేసిన భూములు గుంజుకుంటున్నారు. ఊర్లో రెడ్లు గుంజుకుంటుంటారు, అందరు గుంజుకుంటున్నారు. ఆ భూములు గుంజుకొని అన్యాయం చేస్తుంటారు వాళ్ళు. ఇంతకో 5, 10 ఇచ్చి అన్యాయం చేస్తుంటారు. నేను ఒక్కని ఇచ్చిలేను. నేను ఇంట్లో పోరాడుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి అన్న కాళ్ళు కూడా మొక్కుతా నాకు ఇది దయచేసి ఇది చేయమని చెప్తాను. నా పిల్లలు మేము నా తల్లి అందరు కలిసి ఆయనకు రుణపడి ఉంటాం. మాది ఇది ఒకటి న్యాయం జరిగితే